హాయ్ అండి, వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు. ఈరోజు న్యూస్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. కొంచెం రీసెర్చ్ చేయడానికి కూడా టైం పట్టింది, అందుకని లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఇక్కడ మేము మీకు చెప్పే స్టాక్స్ కానీ ఐపీఓస్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏది కూడా రికమెండేషన్ కాదండి. యాక్చువల్గా మేము సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు, అందుకని మేము ఏమీ కూడా రికమెండ్ చేయలేము. ఫ్యూచర్లో సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కనుక ఖచ్చితంగా మీకు నేను చెప్తాను ఏ స్టాక్స్ కొనుక్కోవాలి. కానీ ఇవాళ చెప్పే న్యూస్ మాత్రం మనం డైరెక్ట్గా యునైటెడ్ స్టేట్స్ నుంచి పొద్దున్నే వచ్చిన న్యూస్ ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అటార్నిటీ ఆఫీస్ ఇది. ఇక్కడ రాసింది వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మన అదానీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు $250 million బ్రైబ్ ఇచ్చారంట గవర్నమెంట్ అఫీషియల్స్కి. దేనికి అంటే మన సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదండి ఇండియాలో, వాటిని అదానికి ఇవ్వడం కోసం వీళ్ళు ఇచ్చిన లంచం అనుకోండి. బ్రైబ్స్ అంటే లంచం, ఇంత లంచం ఇచ్చారు అని చెప్పి సోల్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వీళ్ళ మీద కేసు ఫైల్ చేశారండి. ఇప్పుడు వీళ్ళు అదానీ గారి మీద, అలాగే అదానీ గారి అల్లుడి మీద, అలాగే ఒక 4-5 మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కేసు ఫైల్ చేయడం వల్ల మనకి ఇవాళ స్టాక్స్ అన్నీ డౌన్ అయిపోయాయి, భయంకరంగా డౌన్ అయిపోయాయి. ఈ స్టాక్స్ ఏం డౌన్ అయ్యాయి అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఇది మనకి ఇప్పుడు మొదలలేదండి. జనవరి 2024, జనవరి 24, 2023 కరెక్ట్గా 1 year క్రితం నుంచి హిడెన్బర్గ్ వాళ్ళు రీసెర్చ్ ఇచ్చారు మనకి. ఇక్కడ చూడండి, అదానీ గ్రూప్, హౌ ద వరల్డ్స్ థర్డ్ రిచెస్ట్ మ్యాన్ ఇస్ పుల్లింగ్ ద లార్జెస్ట్ కార్పొరేట్ హిస్టరీ. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, మన ఎవరైతే ఈవిడ ఉన్నారో, ఎవరు మన సెబీ చైర్మన్, ఆవిడకి కూడా దీంట్లో లింక్స్ ఉన్నాయి. అదానీ షేర్స్ సంబంధించినవి, అదానీతో సంబంధించిన వాటిల్లో అన్నీ కూడా మ్యానిపులేషన్ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు మనకు 1 year బిఫోర్ రిపోర్ట్ ఇచ్చారు. ఓకే, ఆ రిపోర్ట్లప్పుడు కూడా మనకి షేర్ మార్కెట్ మొత్తం పడిపోయింది. ఆ పడిపోయిన టైంలో ఇప్పుడు ఏం జరిగిందంటే, మనకి వీళ్ళు ఉన్నారు కదండి, ఎవరైతే కొంచెం క్యూఎన్జీ వాళ్ళు, క్యూఎన్జీ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అండి, తెలివిగా ఆ టైంలో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అవి పడిపోయిందో, యాక్చువల్గా ఆ పడిపోయిన టైంలో వాళ్ళు షేర్స్ చాలా భయంకరంగా కొన్నారండి. అతి భయంకరంగా కొన్నారు షేర్స్, అదానీ షేర్స్ కొనేసి వాటిని సేల్ చేశారు. తర్వాత ఇక్కడ వాటిని సేల్ చేశారు. దాని తర్వాత వాళ్ళు సేల్ చేయడం వల్ల వాళ్ళు బాగా డబ్బులు సంపాదించేశారు. ఓకే, ఇప్పుడు మనం అదానీ స్టాక్స్ పడిపోయి చూడండి మొత్తం. అదానీలో ఏసీసీ 7%, అదానీ ఎంటర్ప్రైజెస్ 22%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18%, అదానీ పోర్ట్ 13%, అదానీ పవర్ 9%, అంబుజా సిమెంట్ 11%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ ఏడబ్ల్యూఎల్ 10%, న్యూఢిల్లీ టెలివిజన్ 0.7%. ఇవన్నీ పడిపోయాయి. సరే, ఇవన్నీ పడిపోయండి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇవన్నీ పడిపోయాయి కదా, మనం అప్పట్లాగానే సరే మొత్తం షేర్లన్నీ కొనేద్దాము, ఎక్వైర్ చేద్దామని. కానీ ఇప్పుడు విషయం చాలా సీరియస్ అండి, డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్లో వీళ్ళు బాండ్స్ ఇష్యూ చేసి రైజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో వీళ్ళ మీద ఇంత పెద్ద కేసు పడిన తర్వాత ఇక్కడ అదానీ వాళ్ళు ఈ కేసు ఎంతవరకు సాగుతుంది, ఏమవుతుందో మాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు కేసు ఫైల్ చేశారు కదా అని చెప్పి యుఎస్ పోలీసులు వచ్చేసి మన అదానీ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, అరెస్టులు చేయడాలు ఏం ఉండవు. ఇమీడియట్గా వీళ్ళు అక్కడ కోర్టులో నిరూపించుకోవాలి ఫస్ట్, మేమేం చేయలేదు, మా ప్రమేయం ఏం లేదు అని. దానికి కూడా అదానీ వాళ్ళు రెడీగా స్టేట్మెంట్ ఇచ్చేసారండి. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇది అదానీ వెబ్సైట్ డైరెక్ట్గా. ఇక్కడ వీళ్ళు ఇచ్చేసారు చూడండి. The allegations made by the United States Department of Justice and the US Securities and Exchange Commission against directors of Adani Green are baseless and deadline. ఇక్కడ చూసారండి, లాస్ట్ వర్డ్ బేస్లెస్ అండ్ డినైడ్. అంటే వీళ్ళు యుఎస్ వాళ్ళు ఏదైతే ఎలిగేషన్ వేశారో అది ఏది కూడా
ఒక ప్రూఫ్ లేదు, ఏం లేదు, గాలిలో చెప్పారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు? అదాని వాళ్ళు. యాజ్ స్టాండర్డ్ బై ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఇట్స్ ద చార్జెస్ ఇన్ ద ఇండిక్ట్మెంట్ ఆర్ ఎలిగేషన్స్ అండ్ ద డిఫెన్స్ ఆర్ షోడ్ in content unless and until till proven guilty. All possible legal resources will be sought. వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే, అది మాకు ఏం సంబంధం లేదు, మేము లీగల్ ద్వారా వెళ్ళి అవన్నీ మేము సాల్వ్ చేస్తాము అంటున్నారు. అదాని గ్రూప్ హ్యాస్ ఆల్వేస్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారండి. ఇంకా సోది దొరికేంత వరకే దొంగ, దొరికిన తర్వాత అందరూ చెప్పే సోది నాది నాది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వెళ్ళి ప్రూవ్ చేసుకున్నారనుకోండి, వెరీ గుడ్. మన రీటైలర్స్ మొత్తం అందరూ కూడా సేఫ్ అయిపోతారండి. డబ్బులున్న వాడికి ఏముందండి, ఏ ప్రాబ్లం లేదు. డబ్బులు లేనివాడు ఇందులో వాడి కష్టం అంతా తీసుకొచ్చి ఇందులో పెట్టి పెరుగుద్ది పెరుగుద్ది అనుకుని కూర్చున్నారు. నువ్వు ఒక్కసారి ఒక్కొక్క దాంట్లో 20% ఏంటంటే 22%. అదానికి ఏముందండి, ఏమీ ప్రాబ్లం లేదు. 22%, 18%, 13%. రీటైలర్స్ అయితే మాత్రం పిచ్చి ఎక్కిపోతుందండి జనంగా, ఒప్పుకుంటాను నేను. కానీ రెండోది ఇట్లాంటి మనం అనుకుని చేయలేదు కాబట్టి దీంట్లో రీటైలర్స్ తప్పేం లేదండి. కొంచెం వెయిట్ చేయండి అంతే. ఇప్పటికిప్పుడు స్టాక్ నుంచి బయటకు వచ్చేయడం కానీ అట్లా చేయకండి, వెయిట్ చేయండి. అయినా సరే మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో ఒకసారి మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోండి. రెండోది ఇప్పుడు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందండి. అసలు ఈరోజు రీసెర్చ్ మొత్తం ట్విస్ట్ మీద ట్విస్ట్లు అండి బాబు. కొంతమంది ఉంటారనమాట, నేను అది చేసా ఇది చేసా ఇది చేసా ఇది చేసా అని. దానికన్నా భయంకరమైన ట్విస్ట్లు అండి బాబు ఇందులో. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన సరే, ట్విస్టులు చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ఇప్పటిదాకా అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఎంతమందికి అదాని కంపెనీలో షేర్స్ ఉన్నాయి, ఎంత లాస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. దాన్ని బట్టి చూద్దాం నాకేమనిపిస్తుంది. మీరు చేసిన కామెంట్స్ చూసి నాకేమనిపిస్తుంది, అది ఒకవేళ ఇప్పుడు రీటైలర్స్ బయటకు వెళ్ళిపోవడం మంచిదా ఉండడం మంచిదా అనేది ఒకసారి నేను కూడా రీసెర్చ్ చేసి మళ్ళీ మీరు ఇచ్చిన కామెంట్స్ని బట్టి నేను కూడా ఇంకో వీడియో చేస్తాను. ఓకే, మీరు ఇచ్చే మోటివేషన్ మా టీంకి మాకు బాగా సపోర్టివ్ అవుతుంది. అందుకని షేర్ చేసి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందా. ఓకే, కమింగ్ టు ద మా మొత్తం మెయిన్ పాయింట్. ఇప్పుడు వీడి పోయాయి అంటే పోయా దానివి, ఎందుకంటే వాళ్ళు అందులో ఉన్నారు, వాళ్ళ గ్రూప్ కాబట్టి అందులోనే గోల్మాల్ జరిగిందంటే మిగతా వాటిలో జరుగుతుంది అంటే. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఐటీడీ సిమెంట్ ఇండియా లిమిటెడ్ కూడా వీళ్ళు ఎక్వైర్ చేసా ఉన్నారు. దాంట్లో చూడండి నియర్లీ 5% టుడే ఫాల్ ఉంది. రెండోది మొన్నే వీళ్ళు పిఎస్పి ప్రాజెక్ట్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అన్నారు. దాంట్లో చూడండి దగ్గర దగ్గర 10% ఫాల్ ఉంది. 10% ఫాల్ ఉందండి. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ చెప్తాను చూడండి, మీరు షాక్ అవుతారు. అసలైన విషయం మర్చిపోయాం అనమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం అదానికి ఇన్ని కంపెనీలు పెట్టాడు కదండి, మరి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఆ? మన బ్యాంకులు. మన బ్యాంక్ ఎస్బీఐ కూడా ఈరోజు ఫాలో అయింది చూడండి, 3% ఫాలో అయింది ఎస్బీఐ. ఓకే, ఇప్పుడు మన పియూసి బ్యాంకులు ఎవరెవరు ఎంత ఇచ్చారో చూద్దాం. ద బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ హ్యావ్ గివెన్ ఓవర్ 88,000 crores in loan to the Adani Group with these big PSB banks. ఎస్బీఐ ఇచ్చింది, పిఎన్బి ఇచ్చింది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చింది, హ్యావింగ్ of nearly 40,000 crores. SBI has given a maximum loan of 27,000 crores, while PNB and BOD exposure of 7,000 crores and 5,300 crores respectively. చూసారండి ట్విస్ట్, చూసారా మీరు? ఇట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఒక్కసారి కానీ నిజంగా యుఎస్ వాళ్ళు చేసిన ఎలిగేషన్ కరెక్ట్ అంటే మన బ్యాంక్స్కి ఎంత లాసో మీరు చూడండి ఇక్కడ. మరో కింగ్ఫిషర్ అవ్వకుండా ఉంటే చాలండి అదాని. అదిగోండి ఇక్కడ చూడండి, నేను చదవలేదు ఇందాక, చూడలేదు రీసెర్చ్లో. అదాని ఎఫెక్ట్స్ పియూసి బ్యాంక్ స్టాక్స్ ఫాల్ 7%. ఇవాళ మొత్తం స్టాక్స్ 7% ఫాల్ అయ్యాయండి. 7% పియూసి బ్యాంక్స్ ఫాల్ ఈరోజు, చూసారా? రెండోది ఇదో ట్విస్ట్. రెండోది ఎల్ఐసి losses over 8,700 crores in 7 Adani shares in a day of
గౌతమ్ అదానీ సివిల్ ఇన్సిడెంట్ న్యూస్ హియర్స్ హౌ. ఇవాళ చూసారా అండి? అదానీ పోతే పోయాడు, వాడు తప్పు చేశాడు, వాడు పోయాడు. వాడితో పాటు ఎంతమంది పోతున్నారు చూడండి. ఆ, మనకి చిరంజీవి సినిమాలో డైలాగ్ చెప్తాడు అనమాట. నేను రాజపీనుగు పోతే ఒక్కడిని పోనని అట్టదేరైనట్టున్నాడు మన అదాని పెద్ద ఆయన. నిరూపించుకుంటే మన వాళ్ళందరూ బతికిపోతారండి, నిరూపించుకోకపోతే ఒక్కొక్కడు లేస్తారు పిట్టలు లేచినట్టు. చూసారా అండి? వీళ్ళందరికీ ఏం ఉండదండి. ఎల్ఐసి పెద్దవాళ్ళు వీళ్ళందరూ, రీటైలర్స్ మాత్రం చాలా దారుణం అయిపోతారండి. చాలా చాలా దారుణంగా అయిపోతారు రీటైలర్స్. రెండోది ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఈ ఈ వీడు మన హిడెన్ బర్గ్ వాడ్ రీసెర్చ్ ప్రకారం లాస్ట్ టైం జరిగిన ఇష్యూవే జరుగుతుందని మాత్రం మీరు అనుకోవద్దండి. ఓకేనా? ఎందుకంటే ప్రస్తుతం కేసు కొంచెం సీరియస్గా ఉంది. ఉమ్, అట్లా అని చెప్పి ఇమీడియట్గా బయటకు వచ్చేద్దాము అని కూడా చూడకండి. చూడండి, రీటైలర్స్ కనుక వాళ్ళ అమౌంట్ దగ్గర దగ్గర మరీ ఎక్కువ ఉందనుకోండి లాస్, ఒకసారి మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో మాట్లాడి మీరు దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుని, మీరు దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకుని దాన్ని బట్టి మీరు చూడండి మీ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఏం చెప్పారో చూసి దాని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్డ్ పర్సన్ కాదు, అందుకని నేను చెప్పేది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ ఆఫ్ వ్యూలో చెప్తాను, లేదా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే పర్పస్ దాంట్లో చెప్తాను నేను. అంతేగాని మీరు కొనడం, అమ్మడం, సేల్ చేయడం, హోల్డ్ చేయడం మేమైతే చెప్పము. అట్లాగే మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మాకు ఎటువంటి వాట్సాప్ గ్రూపులు కానీ, టెలిగ్రామ్ గ్రూపులు కానీ, ఫేస్బుక్ గ్రూపులు కానీ, ఇన్స్టాగ్రామ్ గ్రూప్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడీలు కానీ ప్రజెంట్ నేను క్రియేట్ చేయలేదు నేను. ఓకే, అందుకని నా ఛానల్ పేరుతో మీకు వచ్చి ఇది మాది, డబ్బులు కట్టండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి, టిప్స్ ఇస్తాము అని ఇలా ఎవరైనా చెప్తే అస్సలు చేయమాకండి. ఒకే ఒక డైలాగ్ గుర్తుపెట్టుకోండి. కల్కిలో మన ప్రవాసాన్ని ఏం చెప్పాడు? అరే సుబ్బారావు నీకు అంత సీన్ లేదురా అని చెప్పాడు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను ఫ్యూచర్లో కనుక టెలిగ్రామ్లో కానీ, ఫేస్బుక్ కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే మన వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అప్పుడు మీరు వెళ్ళి అక్కడ క్లిక్ చేసి మీరు దాంట్లో ఛానల్లో యాడ్ అవుతున్నారు. ఓకేనా అండి? ఇప్పుడు మీకు ఒక హైలైట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంత స్టోరీ జరిగింది కదండి, మనకి న్యూస్లో ఒక స్టోరీ నడుస్తుందండి. అదేంటంటే, ఇవన్నీ అదాని కెన్యాలో కూడా జరిగిందని చూపిస్తున్నాయండి. మనకు యుఎస్ న్యూస్ రూమర్స్ ఏం నడుస్తున్నాయంటే, మన సెబీ చైర్మన్ ఎవరైతే మాధవి గారు ఉన్నారో ఆవిడ ఆధ్వర్యంలో అదానీ మీద ఇన్వెస్టిగేషన్ ఇండియా తరఫు నుంచి, ఇండియన్ గవర్నమెంట్ నుంచి జరుగుతుంది అని ఒక రూమర్ వస్తుందండి. ఇది మన ఎవరు మహేష్ బాబు చెప్పినట్టు ఒక హైలైట్ ఉంటుందిలేండి అన్నట్టు. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఏదైతే హిడెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అసలు ఆ సెబీ చైర్మన్ మాధవి ముర్మన్ గారు చెయ్యి ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఇచ్చారు, ఎంత బ్రైబ్ ఇచ్చారు, ఎన్ని చేశారు అని చెప్పి. ఇప్పుడు వీటన్నిటి మీద మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళి మాధవి ముర్మ గారికి ఇస్తారని వీళ్ళు రూమర్స్ అవి. అది ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు ఇస్తుంది గవర్నమెంట్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేమండి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఏవైతే స్టాక్స్ ఇవన్నీ మనకు పడిపోయి ఉన్నాయో ఈ స్టాక్స్ అన్నీ అక్కడ ఉంచేసాను ప్రస్తుతానికి. ఒక 2-3 ట్రేడింగ్ సెషన్కి ఏముందండి, రేపు ఒక్కరోజే ట్రేడింగ్ సెషన్, రేపు వదిలేసి మండే నెక్స్ట్ వీక్ చూడండి. చూసి మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి స్టాక్ నుంచి మినిమం స్టాప్ లాస్ పెట్టుకొని బయటకు వచ్చేయడమా, లేదా కంటిన్యూ చేద్దామా
అనేది చూసుకోండి. ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకునే వాళ్ళకి మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఒకే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అదానీ గారైతే వెళ్ళి, "మేము చేసింది ఏం లేదు. మీరు చేసిన ఎలిగేషన్ అంతా ఎలిగేషన్ వరకు మాత్రమే, ఇందులో ప్రూఫ్ లేదు" అని కనుక వాళ్ళు నిరూపిస్తే రీటైలర్స్‌కి గానీ, ఫ్రెష్ ఎంట్రీస్‌కి గానీ ఈ తిరుగు ఉండదండి. మళ్ళీ భయంకరంగా పూర్వ వైభవంలాగా లేస్తది. ఒకవేళ తారుమారయిందనుకోండి, మీ హార్డ్ కోర్ మనీ మొత్తం పోతది. అందుకని చెప్పి ఒకసారి ఆలోచించి సెబీ రిజిస్టర్డ్ పర్సన్‌తో కూర్చొని, సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకొని, దాన్ని బేస్ చేసుకొని అదానీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? వద్దా? హోల్డ్ చేయాలా? ఏంటి? అనేది డెసిషన్ తీసుకోండి. సో, ఇదండి ఈరోజు అదానీ గారి మీదొచ్చిన న్యూస్ వల్ల మన మార్కెట్ పాయింట్స్ పడింది. చూద్దాం మరి ఫ్యూచర్‌లో అదానీ గారు ఏం చేస్తారో, సాల్వ్ చేసుకుంటారా? లేకపోతే ఏంటి అనేది. సో, ఫైనల్‌గా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు 500 నుంచి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అట్లాగే షేర్ చేయండి. తెలియని వాళ్ళందరూ ఫ్రెష్ ఎంట్రీస్ తీసేసుకుంటారు కళ్ళు మూసుకొని, గ్రూప్ అదానీ అదానీ అని. తెలియకపోతే తెలియని వాళ్ళు చూస్తారు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏం చేయాలి, ఏంటి అనేది. సో, ఫైనల్‌గా ఆనందంగా ఉండండి. అమ్మ నాన్నని గౌరవించండి. దేశాన్ని ప్రేమించండి. జై హింద్.